నమస్తే, వెల్కమ్ టు 9 టీవీస్ డిజిటల్ న్యూస్. పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిన్నటి రోజు బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్, మహిళా జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి గురించి మాట్లాడటం సిగ్గుచేటని, ఆమెపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది మా మండలం కాదు, మా నియోజకవర్గం కాదు అని అంటున్నారు. అసలు కత్తి కార్తిక అది ఏ ఊరు, ఎక్కడ పుట్టింది, ఆమెది ఏ నియోజకవర్గం, ఆమెకు అసలు ఇక్కడ ఓటు హక్కు లేదు, ఆమె బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు అని మాట్లాడుతున్నారు. ఆమె అసలు అధ్యక్షురాలు కాదు, ఆమెకు రాజకీయ కోబట్టు, ఆమె గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించే స్థాయి కాదు. అసలు ఈ ఆంధ్రంలో మేచేతి నీళ్లు తాగే కత్తి కార్తిక ఎవరు? 6 గ్యారెంటీల గురించి కూడా మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు పూర్తి చేసుకున్నాం, ఇంకో గ్యారెంటీ కూడా నిన్న ముఖ్యమంత్రి ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తామని నిన్నే చెప్పడం జరిగింది. మిమ్మల్ని ప్రజలు నమ్మక మీ టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారు. మీరు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మీకు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో ఓటమి భయంతో ఎప్పుడు చూడు కాంగ్రెస్ పార్టీపై బురద చల్లాలని చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి మంచా శ్రీనివాస్, దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ నగర్ నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ నగర్ నాయకత్వం వర్ధిల్లాలి. సిఎస్ఆర్ జిందాబాద్, సిఎస్ఆర్ జిందాబాద్. నిన్నటి రోజు కౌన్సిలర్లు, జెడ్పీ మున్సిపల్ చైర్పర్సన్ గారు మహిళా జిల్లా పార్టీ అధ్యక్షురాలైనటువంటి ముద్దం లక్ష్మి గారి గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఆమెది ఎక్కడో కాదు, దుబ్బాక కాన్స్టిట్యున్సీలోని గణపురం విలేజ్, తొగుట మండల్. ఆమె గారిపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది మా మండల్ కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, మా కాన్స్టిట్యున్సీ కాదని మాట్లాడుతున్నారు. మరి కత్తి కార్తిక గారు ఏ కాన్స్టిట్యున్సీ, ఏ మండలు, ఎక్కడ ఓటు ఉన్నది? ఆమె మాట్లాడే విధానం ఎక్కడున్నది? ఆమె పుట్టి పెరిగింది ఎక్కడ, ఓటకు ఎక్కడున్నది? అందరూ గౌరవంగా మాట్లాడుతారు. ఒకరేమో అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు అంటున్నారు. ఆమెకు అధ్యక్షురాలు ఎప్పుడు ఇచ్చారో, ఏది ఇచ్చారో ఎవరు తెలియదు. ఆమె ఒక సీఎం గారిని విమర్శించే స్థాయి కాదు. మీరు అర్థం చేసుకోరు, అక్కడ పుట్టింది చేసింది అని కాదు. మీరు ఒక సీఎం గారిని మాట్లాడే స్థాయి కాదు, మీ క్యాబిలిటీ లేదు మీకు. ఒకరు అంటారు ఆమె మాట్లాడడం, బహుజన బిడ్డపై మాట్లాడడం సమంజసం కాదంటారు. అవునండి, బహుజన బిడ్డ అని ఇప్పుడు గుర్తొచ్చిందా? అందరు బహుజనులు కాదా? బీసీ, ఎస్సీ, మైనార్టీ ఈ సంక్షేమం ద్వారానే కదా అందరం ముందుకు వచ్చింది. మేము మాట్లాడేది ఏమంటున్నామంటే, ఒక రేవంత్ రెడ్డి గారు, ఇంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, కొత్త రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి గారిని ఒక సీఎంను విమర్శించే స్థాయిలో వాళ్ళు మాట్లాడలేదు. ఈమె ఏ స్థాయిలో ఉండి మాట్లాడిందో మీరు నెమరేసుకోవాలి. 6 గ్యారంటీల పైన కూడా మీరు మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు పూర్తి అయిపోయినాయి. 6వ గ్యారంటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చెప్పిండు. ఆగస్టు 15 లోపల ఈ 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని చెప్పేసి అని ప్రకటించడం జరిగింది. ఒక్కొక్కటి మేము చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మిమ్మల్ని ప్రజల నమ్మకం మిమ్మల్ని ఓడగొట్టారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. మీరు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఓటమి భయంతో మీరు ఏమంటున్నారంటే, ఎప్పుడు చూడు బురదాలని. ఇంతకుముందు గౌరవ కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అన్నారు, అయ్యా పుట్టగానే పిల్లగాడు నడుస్తాడా, మాట్లాడతాడా అని చెప్పేసి అని, అంబాడతాడా అన్నాడు. ఇన్ని సంబంధాలు మాకు 4 నెలలైంది ప్రభుత్వం వచ్చి. 4 నెలల్లో ఒక్కొక్కటి 5 గ్యారంటీలు చేసుకుంటూ వచ్చినాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు, 200 యూనిట్లు, 500 గ్యాసు, పిల్లలకు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు, ఇన్ని చేసుకుంటూ వచ్చినాం. రేపు ఆగస్టు 15 లోపల కూడా రైతులకు ఏకాలంలో రుణమాఫీ జరుగుతుంది. దీన్ని నిరూపిస్తాం. ఇంకొకసారి ఎవరు కానీ మహిళా మండలకు కూడా చెప్తా ఉన్నాను, అనవసరంగా మాటలు జారకండి. మీరు నెమరేసుకుంటే ఎవరో చెప్పిన దానికి మీరు మండలాల్లో మహిళలు లేరంటున్నారు. మా మండలాల్లో మస్తుకున్నారు. అక్కడ పోతే సుమలత ఉన్నది, ఇక్కడ పోతే మాకు మండల పార్టీ అధ్యక్షురాలు లక్ష్మి గారు ఉన్నారు, ఇక్కడ పోతే దాసరి లక్ష్మి గారు, మస్తు మంది ఉన్నారు మా దగ్గర కూడా. మీరు చెప్పుకుంటూ పోతూ ఉంటే మీరు అనవసరంగా వ్యాఖ్యలు బంద్ చేయండి. మీరు సపరేట్గా ఇంట్లో కూర్చుంటే చాలా బాగుంటుంది. మీకు 5-10 సంవత్సరాలు ఇచ్చినాం, చేసిన కాడికి బాగుంది. మీరు అన్నీ కలుపుకొని చేసినవన్నీ ఇక దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోండి. జై కాంగ్రెస్.
జై కాంగ్రెస్. నిన్నటి రోజు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాళ్ళు ఒక నెల రోజులకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఒకటే పరి పెట్టడం జరిగింది. అది కూడా ఎందుకు పెట్టిందంటే ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది, ప్రజలు మమ్ములను నమ్మే పరిస్థితిలో లేరు, ఏదో ఒకటి అధికార పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే మళ్ళీ మేము పబ్లిక్లో వెళ్ళాలనే ఒక ఆలోచనతోని ఒక కత్తి కార్తీక రాష్ట్ర నాయకురాలు బీఆర్ఎస్ గారిపై కాంగ్రెస్ జిల్లా నాయకురాలు ఈ విధమైనటువంటి మాటలు తిట్టిరని నిన్న ఒక దుకాణం చాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మొట్టమొదలు ఈ కార్యక్రమానికి తిట్టుల పురాణానికి శ్రీకారం చుట్టిందెవరు? మీ రాష్ట్ర నాయకురాలు హైదరాబాదు బిడ్డ కత్తి కార్తిక గారు ఒక సీఎంను రేవంత్ రెడ్డి గారిని లిల్లీ పుటన్ మాట్లాడింది. ఇప్పటికి కూడా మేము గౌరవంగానే దుబ్బాక శాసనసభ్యులు గారిని ప్రభాకర్ రెడ్డి గారే అంటున్నాం, హరీష్ రావు గారే అంటున్నాం. మేము విలువలు మర్చిపోలే. ఇక్కడ మీరు విలువలు మర్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దానికి కౌంటర్ మేము వేసాం. నువ్వు విలువ తప్పినప్పుడు మేము కూడా విలువలు తప్పే పరిస్థితులనే ఉంటాం. దయచేసి నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మేము కూడా నోరు అదుపులో పెట్టుకుంటాం. దయచేసి మా మహిళా మూర్తులను మీరు కించపరిచే విధంగా మాట్లాడిర్రు, అది ఇదని చెప్పేసి మీరు బుర్రకథలు చెప్తా ఉన్నారు. మహిళలను గౌరవించే పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మహిళలకు ఒక సముచితమైన స్థానం కల్పించిందంటేనే అది కాంగ్రెస్ పార్టీ అని తెలుసుకోవాలి. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేపిస్తుంది కాంగ్రెస్ పార్టీ, గృహలక్ష్మి పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక మహిళా మూర్తుల పేర్ల మీదనే ఈ కాంగ్రెస్ పార్టీ నడిపేయబడుతుంది. మహిళలను గౌరవించేది మేము, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడేది మేము కాదు. ఒక సీఎం పట్టుకొని మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఆయన అభిమానుల మనటోళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇంకా దయం మిమ్మల్ని అడ్డుకోలేము, అడ్డుకునే పరిస్థితులు ఉంటే మీరు బయట తిరిగే పరిస్థితుల్లో లేరు. ఆమె విషయం పక్కపొంటి పెడితే ఇంకొంతమంది నాయకులు 6 గ్యారంటీలు పూర్తి కాలేవన్నారు. అన్నా మీ వార్డులలో మీరు కౌన్సిలర్గా పనిచేస్తున్నారు, మీరు అసలు వార్డులలో ఉంటుర్రా ఉంటలేరా మాకు అర్థమైతే లేరు. కొంతమంది సిద్దిపేట ఉంటుర్రు, కొంతమంది ఎక్కడెక్కడో ఉంటుర్రు. మీ వార్డుల ప్రజల సమస్యలు మీకు తెలిసి ఉంటే మాట్లాడండి. ఇప్పుడు 0 బిల్లు కింద కరెంటు బిల్లు అందరికి అందినాయని వాళ్ళే చెప్తుర్రు. మన 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రానే వచ్చింది. రైతులకు రుణమాఫీ ఈ ఆగస్టు 15 లోపు చేస్తాను నిన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక సభలో 1000 మంది ముంగట హామీ ఈయనే ఇచ్చిండు. ఆడవారికి బస్సు ఫ్రీ నడుస్తూనే ఉన్నది. ఉద్యమ సమయంలో పనిచేసిన ఉద్యమకారులకు వారిని ప్రోత్సహిస్తామన్నారు. ఆ కార్యక్రమం నడుస్తూనే ఉంది. ఒకటేకొకటి అవుతుంది. 4 నెలల కాలంలో ఒకటే పని చేయాలంటే చేయడం. అలా చూసుకుంటే 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఫస్ట్ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. చేసిండా? చెయ్యలే. 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు దళితులకు. ఇచ్చిండా? ఇయ్యలే. మల్లన్న సాగర్లో 7 గ్రామాలు కోల్పోతే వారికి పెద్దపీట వేస్తాం. అత్యధికంగా ఈ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు అందించి గ్రామాలు పోగొట్టుకున్న వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఇస్తామన్నారు. మరి వాళ్ళకి ఇచ్చిర్రా? మీ గజ్వేల్లో ఒక్క గుంట జాగా పోని వాళ్ళకు కూడా ఎన్నో డబ్బులు ఇచ్చిర్రు. సిద్దిపేటలో రంగనాయక సాగర్ కింద పోయిన వాళ్ళకు ఎంతో పారితోషకం ఇచ్చారు. వాళ్ళకంటే అతి చిన్నగా అతి తక్కువ ఇచ్చింది మా మల్లన్న సాగర్. అది మా కాన్స్టిట్యున్సీలో ఉంది. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము అడుగుతూనే ఉన్నాం. ఇచ్చిర్రా? అమలైనయా? కాలేవు. బోనస్ ఇస్తామన్నాం. నెక్స్ట్ పంట నుంచి 500 రూపాయలు క్వింటల్ బోనస్ ఇస్తామన్నాం. 100% అది ఇచ్చి తీరుతాం. రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం. ఇంకొకటి వాళ్ళు మొన్నటిదాకా పడ్డ వర్షాలకు రాళ్ల వర్షాలకు పంటలు ఎండిపోయినాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. పోయిన యాసంగిలో ఇదే చెల్లాపురం, దుబ్బాక, మల్లేపల్లి ఏరియాలో ఒక 11,000 ఎకరాలు రాళ్ల వాన పడి నష్టపోయింది. అప్పుడు ఇదే 6 అడుగుల బుల్లెట్ అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు వచ్చి పంట నష్టం కింద మనిషికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటికైనా ఇచ్చిర్రా? ఇయ్యలేరా? ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం. రైతులకు రుణమాఫీ చేస్తామంటే ప్రభుత్వం దానిపై పూర్తి స్థాయి కార్యాచరణ చేస్తుంది. 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు చిన్నకారు రైతులవలో, సన్నకారు రైతులవలో వాళ్ళని వెతికి తీస్తుంది. మీ లెక్క 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చేది లేదు. ఆ రైతు బంధు ద్వారానే దాన్ని మిగిలించి నెల కాగానే ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం, పెన్షన్స్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చేస్తుంది.
ఈ 100 రోజుల పాలనలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ కోడ్ అయిపోయేదాకా కూడా ఎటువంటి కార్యక్రమాలు అమలు చేయొద్దనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి మన ముఖం మీదనే పడుతుంది తప్పించి ఆకాశం మీద పడది. అనవసరమైన బురద జల్లుడు మాత్రం పనిచేయండి. ఇప్పటికే ప్రజలలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు అన్నీ పోయినాయి. సామాన్యుడు లోకలోడని మాట్లాడుతున్నాం. వెంకట్రామరెడ్డి గారు ఎక్కడి ప్రాంతం నుంచి వచ్చినారు. మొన్న ఆయన మాట్లాడుతున్నాడు, నేను ఆకారం నుంచి పద్మశాలి బిడ్డలను నేను అడాప్ట్ చేసుకున్నాను, నేను చదివిపిస్తున్నాను, నేను పెళ్లి చేసుకున్నాను. వాళ్ళు పద్మశాలి బిడ్డలు కాదు, వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు, వాళ్ళ అవసర కులానికి చెందిన వారు. మీరు 2014 అంటారు, మొన్నటిదాకా కూడా వాళ్ళ మేనమామ దగ్గరనే ఉండి ఇక్కడ ఆదర్శ పాఠశాలలో చదువుకున్నట్టు వాళ్ళు. మీరు ఏదో బోగస్ మాటలు మాట్లాడి బోగస్ లెక్కలు చెప్తే ఇక్కడ ప్రజలు ఏం దద్దమ్మలు కాదు, ప్రజలకేం తెలియదు అనుకోండి. అంత చైతన్యవంతమైన ప్రాంతం మాది. వెనుకటి నుంచి ఉద్యమాలు చేసినటువంటి ప్రాంతం మాది. ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆర్డీఓ స్థాయి నుంచి కలెక్టర్గా ఎన్ని కార్యక్రమాలు చేసిరో, ఎన్ని అవినీతులు చేసిరో ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చకుండా అందరికీ తెలుసు. రేపు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంలో మీరు చేసినటువంటి భూభాగవతాలు, మీరు చేసినటువంటి లంగా లుచ్చ లఫంగు అన్ని కార్యక్రమాలు, మీరు చేసినటువంటి అన్యాయాలన్నీ ప్రజలకు తెలియజేస్తాం. మా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మా నీలం మదనకు దుబ్బాక నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ చూపెడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.